యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాతకు తగ్గ మనవడిగా సత్తా చాటుకుంటూ టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ డబుల్ అయింది. మొన్నటి వరకు టాలీవుడ్లో టాప్ హీరోగా ఉన్న తారక్ RRR సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. పాన్ ఇండియా సినిమాలు చెయ్యకముందు కూడా ఇతర దేశాల్లో ఫ్యాన్స్ను సొంతం చేసుకున్నాడు తారక్. ఆయన నటనకు డాన్స్కు వంక పెట్టేవారు ఇంతవరకు పుట్టలేదని అంటుంటారు ఫ్యాన్స్. అవును, అది నిజమే. ఎంత పెద్ద డైలాగ్ అయినా అవలీలగా చెప్పగలడు. ఎంత కష్టమైన స్టెప్ అయినా సరే ఒక్కసారి చూసి చేసేస్తాడు. సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా తాతకు తగ్గ మనవడిగా రాణిస్తున్న తారక్కు సామాన్యులు మాత్రమే కాదు, సెలబ్రిటీలు కూడా చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. ఇటీవలే స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా తనకు నచ్చిన హీరో ఎవరు అనంటే టక్కున తారక్ అని చెప్పాడు. అంతలా పేరు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. అభిమానులంటే తారక్కు చాలా ఇష్టం. అలాగే ఆయనంటే అభిమానులకు అంత ఇష్టం. ఇదిలా ఉంటే తారక్ అయిన తాత సీనియర్ ఎన్టీఆర్ గురించి చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మా తాత మీద కోపం వచ్చిందని తెలిపాడు ఎన్టీఆర్. చెప్తూ ఎమోషనల్ కూడా అయ్యారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడుతూ, ఒకసారి మా అమ్మగారిని నన్ను తాత రమ్మన్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు నేనెప్పటికీ మర్చిపోను. మా అమ్మతో మాట్లాడుతూ, ఇంతకాలం దూరంగా ఉన్నాము, దాని గురించి పట్టించుకోకండి. నా వంశోద్ధారకుడు నీ కడుపున పుట్టాడు. నా అంతటి వాడిగా తీర్చిదిద్దడంలో నీ వంతు బాధ్యత నువ్వు నిర్వర్తించు, నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను అన్నారు. ఆ తర్వాత చనిపోయారు. నాకు కోపం వచ్చింది. ఈయనేంటి ఇంత మాట అన్నాడు? నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను అన్నాడు. వదిలేసి వెళ్ళిపోయాడు. అనాథగా మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడే నాకు ఒక దిక్కొచ్చిందని ధైర్యం. ఇంతలోనే అనాథగా వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. ఏంటిది అనుకునేవాడిని, కానీ ఇప్పుడు వయసు పెరిగిన తర్వాత అర్థమవుతోంది. 3 అక్షరాలు ఇచ్చాడు ఎన్టీఆర్. ఆయన పోలికలిచ్చాడు. అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఆయన ఆశీర్వాదం, ఆయన వంతు బాధ్యత ఆయన నిర్వర్తించారు. మా అమ్మ వంతు బాధ్యత మా అమ్మ నిర్వర్తించింది. ఇప్పుడు నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను అని ఎమోషనల్ అయ్యారు తారక్. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ కామెంట్స్ పై ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ, పెద్దాయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మీకెల్లప్పుడూ ఉంటాయి. కోట్లాది మంది అభిమానులు ఎప్పుడూ నీకు అండగా ఉంటారు. ఇంకా అంతకంటే కావాల్సింది ఏమీ లేదు అని కామెంట్స్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు న్యూస్ చిప్స్.